హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం వెల్లుల్లిపాయలతో అయితే ఇట్లా వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం అండి. వెల్లుల్లిపాయ తింటే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదని మనకు తెలుసు కదా. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది, జలుబు దగ్గుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది, చర్మానికి మంచి మెరుపునైతే ఇస్తుందండి. యాంటీబయాటిక్ అయితే మనకు పనిచేస్తూ ఉంటుంది ఇది. కాబట్టి మనం ఈ వెల్లుల్లిపాయల్ని చాలామంది కూడా తింటూ ఉంటారు, పచ్చివి కూడా తింటారండి. మార్నింగ్ లేవగానే 2 పచ్చివి తింటూ ఉంటారు. నేనైతే నేను చక్కగా ఫ్రై చేసి అన్నంలో మనం పప్పుచారులో కానీ దేంట్లో అయినా నంచుకొని తినొచ్చు, లేదా మామూలుగానే వీటిని తినేసేయచ్చండి. ఇట్లా రోజుకొకటి మనం ఇట్లా వేయించి పెట్టుకొని రోజుకొకటి తిన్నట్లయితే ఆ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఈ విధంగా ఎలా వేయించుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. దాంట్లో ఉన్న పవరు అంటే తినలేని పరిస్థితులు ఎవరికైనా ఉంటే మాత్రం ఇలా చేసుకోండి. ఏమంటారు? ఇప్పుడైతే దాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇట్లా వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లిపాయలు తీసి పై పొట్టు ఉంటుంది కదా, మెల్లిగా పైదంతా తీసేసేసి ఇట్లాగా స్పోక్తో ఘాట్లు పెట్టండి. స్పోక్తో ఇవ్వండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఇట్లా అన్నీ కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ, ఇది మనం 2-3 రోజులు 4-5 రోజులు మనం పెట్టుకొని రోజుకి ఒకటి నైట్ టైం తింటే చాలా మంచిదండి. రాత్రులు మనం తిన్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ పొద్దున్న తిన్నా కూడా మనకు ఉపయోగంగా ఉంటుంది. ఇది అంటే నిద్రపోయే ముందు తినొచ్చు, మార్నింగ్ కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు మనమైతే ఏ విధంగా చేసుకోవాలి వెల్లుల్లిపాయతో ఫ్రై అని చెప్పి నేను మీకు చూపిస్తానండి. చూడండి, వెల్లుల్లిపాయ అయితే నేను ఫ్రై చేస్తాను. ఇట్లా ఇలా స్పోక్తో అయితే ఘాట్లు అయితే పెట్టేస్తాను. మొత్తం కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని వెల్లుల్లిపాయలన్నీ మనం అయితే పక్కన పెట్టుకుందామండి. ఇది సహజ యాంటీబయాటిక్గా కూడా మనకు పనిచేస్తుందని మీకు చెప్పాను కదా నేను. రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. ఇందులో ఉండే ఇదిగోండి ఇట్లా 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 తీసేసేయండి. మొత్తం తీయాలండి. ఆ పొట్టు అంతా తీస్తేనే మీకు బాగుంటుంది. అట్లా కొంచెం తీసేసి ఒక పొర ఉంటుంది కదా, ఆ పొర కూడా తీసేస్తే మంచిదండి. అట్లా తీసేసేయాలి. మొత్తం తీసేసి స్పోక్ పెట్టి ఇలా గుచ్చాలండి. ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా చేసి మీరు పెట్టుకోండి వెల్లుల్లిపాయ ఫ్రై. దాన్ని మనం అన్నంలో తినొచ్చు, మామూలుగా కూడా తినొచ్చు అండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు ఒకటి తిని పడుకోండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మనకు స్కిన్ కూడా చాలా కలర్ఫుల్గా గ్లోగా ఉంటుందండి. ఇది మన చర్మానికి అయితే నున్నగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం అన్నిటికీ కూడా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు కూడా వెంటనే మీకు ఒక ఉల్లిపాయ, ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయని ఒకటిని వేయించిన దాన్ని మీరు తిన్నారంటే మాత్రం వెంటనే దగ్గు జలుబు మీకైతే కంట్రోల్ అవుతుందండి. ఇన్ని లక్షణాలున్న వెల్లుల్లిపాయలని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి మనం పెట్టుకుందామండి. పెట్టుకొని మళ్ళీ పవర్ఫుల్ తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే తింటూ ఉండండి. ఇలా తింటే కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అన్నంలో నంచుకోవచ్చు, పప్పుచారులో దేంట్లో నంచుకోవచ్చు. ఇట్లయితే మన స్పోక్తో ముక్కలు అలా రంధ్రాలు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నీళ్లు కొంచెం వేడి చేసుకుందాం, మసలు పెడదాం అనమాట. కొంచెం నీళ్లు గిన్నె తీసి మసలు పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మసిలిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు దాంట్లో వేసేసేయండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాల పాటు వెల్లుల్లిపాయలు అన్నిటిని కూడా అలా నీళ్ళలో, ఆ వేడి నీళ్ళల్లోనే కొనివ్వండి. చూసారు కదా, ఇట్లా మొత్తాన్ని వేసేసేయండి. బాగా మసిలిన వాటర్ అండి అవి. మీకు ఆల్రెడీ దాంట్లో ఉడికిపోద్ది అనమాట. లోపల కొంచెం ఉడికినట్లుగా అవుతుంది అనమాట. మనకు తినడానికి వీలుగా బాగుంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని అయితే పెంపొందిస్తుందని మనం చెప్పుకున్నాం కదండి. దీంట్లో అయితే ఆలిసిన్ వంటి సమ్మేళనాలు బ్యాక్టీరియా వైరస్లతో పోరాడే శక్తిని ఉంటుందండి. దీనికి ఇమ్యూనిటీ పవర్ను కూడా మనకైతే పెంచుద్దండి. గుండె ఆరోగ్యము, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మనకి బాడీలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది అనమాట. జలుబు దగ్గు అయితే ఉపశమనం అయితే ఉంటుందండి. యాంటీ లక్షణాలు కలిగి ఉంటాయండి. లక్షణాల కారణంగా గొంతు చిరాకు మనకు చాలా ఉంటూ ఉంటాయి కదా, అటువంటి వారికి కూడా గొంతు నొప్పి కూడా
మనం ఇది ఒకటి తీసుకొని మనం తిన్నట్లయితే వెంటనే కూడా రిలీఫ్ అయితే ఇస్తుందండి, బాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడప్పుడు మీరు ఇలా తింటూ ఉండండి. జీర్ణక్రియను కూడా మెరుగుదల చేస్తుంది అనమాట. జీర్ణక్రియకు కూడా సహాయపడుతూ ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మద్దతునిస్తుందండి. ఉదయం కానీ రాత్రిపూట కానీ లేదా రాత్రి పడుకునే ముందు కానీ దీన్ని తీసుకునే ఉత్తమమైన సమయం అయితే అదేనండి. తప్పకుండా ఆ టైంలోనే తీసుకోండి మీరు, మంచి ఉపయోగం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వేడి నీళ్ళలో నుంచి అవి తీసేసి ఒక గుడ్డ పెట్టి తడి లేకుండా తుడవండి. ఆ వెల్లుల్లిపాయలని తుడిచేసి ఒక కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్లో వేసి వేయించండి. వాటిని ఎలా వేయించాలి అనేది చూడండి ఒకసారి. క్రమం తప్పకుండా తినండి. ఇది క్రమం తప్పకుండా తింటూ ఉండండి, ఏం పర్వాలేదు. రోజుకు ఒక పాయ ఇలా తిన్నా కూడా బాగుంటుంది మీకు. అది అన్నంలో కూడా నంచుకొని తినొచ్చండి. రోగ నిరోధక శక్తిని అయితే మనకి పెంపొందింపజేస్తుందండి ఇది. అన్నిటికంటే షుగర్ ఉన్న వాళ్ళకి చక్కెర శాతాన్ని అయితే తగ్గిస్తుందండి. షుగర్ పేషెంట్ ఎవరైనా ఉంటే మాత్రం ఇట్లా ఇట్లా ఇలా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇట్లా రోజుకు ఒక పాయ చొప్పున మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు తీసుకుంటూ ఉండండి. షుగర్ అయితే మీకు కంట్రోల్లో ఉంటుంది. చర్మ రూపాన్ని కూడా మనకి మెరుగుపరుస్తుందండి ఈ వెల్లుల్లిపాయ. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వెల్లుల్లిపాయను మాత్రం తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు తినగలుగుతారు, చాలా బాగుంటుంది. ఎక్కువ మోతాదులో మీరు తీసుకుంటారు, ఎక్కువ రోజులు కూడా మీరు తీసుకోవచ్చండి. ఇలాగా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కొంతమందికి కడుపులో మంట అంటూ ఉంటారు కదా, గ్యాస్ట్రిక్ అనమాట. కడుపులో మంటలు అంటూ ఉంటారు. అటువంటి వారు తప్పకుండా దీన్ని తీసుకోండి. ఎంత బెనిఫిట్స్ ఉంటుందండి ఒకసారి అయితే మీరు చూడండి. కడుపులో మంట అటువంటి ఏమన్నా ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఏమనుకుంటారంటే ఇది చాలా మీకు పవర్ఫుల్, ఇంకా మంట వస్తుంది అనుకుంటారు. కానీ మంచి ఇలా చేసుకుని తిన్నట్లయితే మాత్రం మీకు కడుపు మంట తగ్గుతుందండి. కడుపులో ఉన్న మంట కూడా తగ్గుతుంది. దగ్గు జలుబుతో పాటు పేగులకైతే చాలా మంచిదండి ఇది. హౌ టు ఈట్ గార్లిక్ అట్ నైట్. నైట్ టైం ఎలా తీసుకోవాలి మనకి అనేది. హౌ టు ఈట్ గార్లిక్ అట్ నైట్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. గ్లోయింగ్ స్కిన్ కోసం మనం నైట్ టైం ఎలా తీసుకోవాలి. ఇట్లా వేగినాయి కదండి, వేగినాయని ఒక గిన్నెలో అయితే పెట్టుకోండి. దాన్ని ఎలా కన్స్యూమ్ చేయాలంటే 1-2 స్మాల్ క్లోవ్స్ రాయి తీసుకోండి. అప్పుడు మీకు తర్వాత అది చక్కగా మీరు అవి ఒలుచుకొని తిన్నట్లయితే ఇవి తిన్నా పర్వాలేదండి. ఇప్పుడు నేను చేసినవి కూడా హనీలో వేసుకొని తినండి. బిఫోర్ బెడ్కి వెళ్ళే ముందు అయితే మీరు అంటే మీరు పడుకునే ముందు అయితే మాత్రం తప్పకుండా అయితే మీరు అట్లా తేనెలో ఉంచుకొని 2 రావి తీసుకోండి. చూస్తారు కదా, ఇట్లా మొత్తాన్ని అయితే తీసుకోండి. ఇలాగా మీరు దీంట్లో అయితే మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం చాట్ మసాలా ఉన్నా కూడా చల్లుకోండి. చక్కగా అవన్నీ వేసుకొని మీరు ఇట్లా కలుపుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటాయండి ఇవి. ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ తయారు చేశానండి. నేనే తయారు చేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ బయట కొన్నవి కావి, నేను తయారు చేసి అట్లా ఆ విధంగా అయితే దాన్ని యాడ్ చేసి చట్పటాగా సూపర్గా ఉందండి ఇది. అన్నంలో తింటే మాత్రం భలే టేస్ట్గా ఉంది. అసలు రైస్ మంచి స్మెల్ వస్తుంది, చక్కగా మంచి అరోమా ఉందండి, మంచి టేస్ట్ కూడా ఉంది. నేను పప్పుచారులో నంచుకొని తిన్నానండి. మీరు మాత్రం ఈ విధంగా చేసుకొని ఇది ఫ్రై లాగా పప్పుచారులో నంచుకొని తినొచ్చండి. అందువల్ల మీకు తయారు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా అయితే మీకు నచ్చినట్లయితే మీరు ఈ విధంగా తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి. అన్నిటికంటే హనీలో వేసుకొని మీరు పడుకునే ముందు తిన్నట్లయితే మన గ్యాస్కి కానీ లేదా గ్లోయింగ్ స్కిన్కి కానీ చాలా మంచిదండి ఇది. తప్పకుండా అయితే మీరు గ్లోయింగ్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు, గ్యాస్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే నేను చేసిన ఇవి తప్పకుండా నైట్ టైం అయితే తీసుకోండి మీరు. ఇట్లా అన్నమాట, ఇట్లా మొత్తానికైతే అప్లై చేయండి. మీకు నచ్చినట్లయితే మాత్రం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట. ఆ తర్వాత వీడియోని కొంచెం లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే తప్పకుండా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే ముందు మీరు చూడొచ్చు.
ఇట్లా అనేక రకాలు నేను చేసి మీకు చూపిస్తాను. స్వీట్స్ ఇటువంటి ఆరోగ్యకరమైన అన్ని చేసి చూపిస్తూ ఉంటానండి. తప్పకుండా అయితే మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చూస్తారు కదా, గార్లిక్ న్యూట్రియన్స్ వ్యాలిడ్ 100 grams garlic has about 149 calories, 330 grams carbs, 6 grams proteins ఉంటాయండి. దీంట్లో 5 grams వచ్చి ఫ్యాట్ ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ 6, మెగ్నీషియం, సెలీనియం, ఫైబర్ ఇవన్నీ ఎక్కువ శాతంలో అయితే దీంట్లో మనకి చిన్న ఎల్లుల్లిపాయ